వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం నిర్ణయం వెనుక ఏం జరిగింది? అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి సహా నిందితుడు విజయసాయి వైరాగ్యానికి దారి తీసిన పరిస్థితులేమిటి? వైసీపీలో నంబర్ 2గా కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగిన సాయిరెడ్డికి పార్టీలో ఎమ్మడలేని పరిస్థితి ఎందుకొచ్చింది? బీజేపీలో చేరి రక్షణ పొందడానికి విజయసాయి ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు? కేంద్రంలో తెలుగుదేశం కీలక శక్తిగా ఉన్నందునే విజయసాయికి బీజేపీ తలుపులు మూసుకున్నాయా? చంద్రబాబు నుంచి నిరభ్యంతర పత్రం తెస్తేనే చేర్చుకుంటామని బీజేపీ పెద్దలు షరతు విధించారా? తన రాజకీయ భవిష్యత్ కోసం అవినీతి కేసుల్లో అప్రూవర్గా మారడానికి విజయసాయి సిద్ధపడ్డారా? తాను అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి నుంచి ముప్పు ఉంటుందని సాయిరెడ్డి భయపడుతున్నారా? జగన్తో కలిసి ప్రయాణించడం తన వల్ల కాదని విజయసాయి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారా? జగన్ అవినీతి సామ్రాజ్య నిర్మాతల్లో ముఖ్యుడైన విజయసాయి రెడ్డికి ఈ దయనీయ స్థితి ఎందుకొచ్చింది? ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాతే పార్టీలో విజయసాయికి అవమానాలు పెరగడానికి కారణమేమిటి? రాజకీయంగా పార్టీలో మొదలైన విజయసాయి వేట ఆయన కుటుంబంలోనూ అశాంతిని రగిలించిందా? తాను ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటానని ప్రకటించుకునే విజయసాయికి 22 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చింది? అవినీతి కేసుల్లో జగన్ కవల సోదరుడిగా పేరు మోసిన సాయిరెడ్డి రాజీనామా ప్రభావం వైసీపీపై ఎలా ఉంటుంది? విజయసాయి రాజీనామా నిర్ణయాన్ని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు? రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి పట్ల ప్రజల్లో కనీస సానుభూతి ఎందుకు వ్యక్తం కావడం లేదు? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.